ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ లను విడుదల చేయాలని చెప్పేసి PDSU ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ లు ప్రధానంగా SC, ST, BC మైనారిటీ విద్యార్థులు స్కాలర్షిప్ ల పైన ఆధారపడి చదువుతారు కనుక చదువుకు విద్యకు దూరం చేయాలని చెప్పేసి ఒక సంకల్పంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం బిహేవ్ చేస్తుంది కనుక ఇది సరైన పద్ధతి కాదు. తక్షణమే 7,200 కోట్ల రూపాయలను పెండింగ్ స్కాలర్షిప్ లను విడుదల చేయాలని చెప్పేసి మేము PDSU గా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు పెట్టిపోయిన కేసీఆర్ అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఈ రోజు నేను ఒకటే సవాల్ చేస్తా ఉన్నా, కేసీఆర్ అప్పు చేసిన కనుకనే హుషాన్ సాగర్ లో బొంద పెట్టిరు కేసీఆర్ కనుక నీకు అధికారం ఇచ్చిర్రు. అంతేకాకుండా అదే బాటలోనే నడుస్తే ఈ విద్యార్థి లోకము రేపు నిన్నైనా బొంద పెట్టడానికి వెనకాలని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాము. నువ్వు అప్పు చేసింది మా కోసం కాదు, మా భవిష్యత్తు కోసం కాదు, విద్యార్థి లోకం కోసం కాదు. పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో కనీసం మా బతుకులు మారుతాయి అనుకున్నాం, కనీసం ఉద్యోగాలు వస్తాయి అనుకున్నాం. కానీ ఈ రోజు అవి వచ్చే పరిస్థితి లేదు కనుక దయచేసి మేము చెప్తా ఉన్నాము, PDSU ఆధారంలో రానున్న రోజుల పెద్ద ఎత్తున ఉద్యమాలకు సంసిద్ధమవుతామని హెచ్చరిస్తా ఉన్నాను. తక్షణమే పెండింగ్ లో ఉన్న 7,200 కోట్ల రూపాయలను విడుదల చేయాలని చెప్పేసి మేము PDSU గా డిమాండ్